చందోలు అమ్మవారిని ఈరోజు సందర్శించుకోవడం జరిగింది. బగలాముఖి అమ్మవారి ప్రాశస్తాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ అమ్మవారు స్వయంభూ శతాబ్దాల చరిత్ర కలిగిన ఒక పురాతనమైన ఆలయాన్ని సందర్శించుకోవడం మా భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మా జీవితాల్లో చాలా మంచి రోజని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే స్వయంభూ పురాతనమైన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారిని సేవించుకునే అవకాశం ఈరోజు కలిగింది. ఈ ఆలయం దినదిన ప్రవర్తమానం కావాలని అమ్మవారి ఆశీస్సులు మాకు అట్లాగే ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మంచి జరిగే విధంగా ఉండాలని, ఈ రాష్ట్రం ఆయన నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందే విధంగా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తాం. ఈ సందర్భంగా ఈరోజు అమ్మవారి సన్నిధికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీ కాలవ శ్రీనివాస్ గారు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వారు చాలా ముఖ్యమైన విన్నపం అమ్మవారు చెప్పారు. ఎలాగంటే ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలి, అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు సర్వతోముఖాభివృద్ధిగా వారు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా మా అందరి చేత ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయించుకోవాల్సిన కోరుతున్నారు. అలాగే వారు ఈ దేవాలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు అలాగే అమావాస్య హోమ కార్యక్రమాల గురించి తెలుసుకొని మరి ఈ నెల 18వ తారీఖు జరిగేటువంటి అమావాస్య హోమ కార్యక్రమానికి వారి చేతి మీదులుగా మాకు మా దేవస్థానానికి 10,000 రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ద్రవ్యం రేపు ఈ నెల 18వ తారీఖు జరిగేటువంటి అమావాస్య హోమ కార్యక్రమాల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరు మీద ఒక ప్రత్యేక పూజా కార్యక్రమాలు వాటికి సంబంధించిన పూజా ఐటమ్స్కి ఈ ద్రవ్యం వినియోగం చేస్తామని మరి సవినయంగా తెలియపరుస్తూ మరి ఈ సందర్భంగా మాకు అమ్మవారికి వారు సహకరించినటువంటి మాన్యులు శ్రీ కాలవ శ్రీనివాసులు గారి కుటుంబానికి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః